లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సింహరాశి వారికి పూర్తి గ్రహణ శాంతి పూజ విధానం. శివ స్తోత్రాలు వినండి, ఆదిత్య హృదయం వినండి. గ్రహణ శాంతి కోసం వినడం కూడా చాలా శుభప్రదం. ప్రత్యేకంగా సింహరాశి వారికి ఇది మరింత మంచిది. సమయం: గ్రహణం ప్రారంభానికి 1 గంట ముందు. ఇంటిని శుభ్రం చేయాలి. స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి. పూజా స్థలంలో దీపం వెలిగించాలి. దేవతల ఫోటోలు, విగ్రహాలు శుభ్రం చేయాలి. ఆహారంలో తులసి ఆకులు వేయాలి. 2 గ్రహణ సమయంలో చేయవలసిన పూజ. స్టెప్ 1: సంకల్పం. కుడి చేయిలో నీళ్లు తీసుకుని ఇలా సంకల్పం చెప్పండి: మమ సర్వ పాపక్షయార్థం, గ్రహణ దోష నివారణార్థం, సింహరాశి శాంత్యర్థం ఈ జపం కరిష్యే. నీళ్లు నేలపై వదలండి. స్టెప్ 2: మంత్ర జపం. 1 ఓం నమః శివాయ 108 సార్లు. లార్డ్ శివ అనుగ్రహం కోసం. 2 మహామృత్యుంజయ మంత్రం 27 సార్లు. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. ఊర్వ. శివ స్తోత్రాలు వినండి, ఆదిత్య హృదయం వినండి. గ్రహణ శాంతి కోసం వినడం కూడా చాలా శుభప్రదం. ప్రత్యేకంగా సింహరాశి వారికి ఇది మరింత మంచిది. సమయం: గ్రహణం ప్రారంభానికి 1 గంట ముందు. ఇంటిని శుభ్రం చేయాలి. స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి. పూజా స్థలంలో దీపం వెలిగించాలి. దేవతల ఫోటోలు, విగ్రహాలు శుభ్రం చేయాలి. ఆహారంలో తులసి ఆకులు వేయాలి. 2 గ్రహణ సమయంలో చేయవలసిన పూజ. స్టెప్ 1: సంకల్పం. కుడి చేయిలో నీళ్లు తీసుకుని ఇలా సంకల్పం చెప్పండి: మమ సర్వ పాపక్షయార్థం, గ్రహణ దోష నివారణార్థం, సింహరాశి శాంత్యర్థం ఈ జపం కరిష్యే. నీళ్లు నేలపై వదలండి. స్టెప్ 2: మంత్ర జపం. 1 ఓం నమః శివాయ 108 సార్లు. లార్డ్ శివ అనుగ్రహం కోసం. 2 మహామృత్యుంజయ మంత్రం 27 సార్లు. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్. 3 సూర్య మంత్రం 12 సార్లు. ఓం ఘృణి సూర్యాయ నమః. సింహరాశి అధిపతి సూర్య కోసం. 3 గ్రహణం ముగిసిన వెంటనే స్నానం చేయాలి. ఇల్లు మొత్తం నీటితో శుభ్రం చేయాలి. పాత వండిన ఆహారం పారేయాలి. కొత్తగా వండి తినాలి. 5 దానం. గ్రహణం తర్వాత చేయవలసినవి: పాలు లేదా బియ్యం దానం, గోమాతకు ఆహారం, పేదవారికి పండ్లు. 3 రోజుల శాంతి నియమం. గ్రహణం తర్వాత 3 రోజులు. ఉదయం 11 సార్లు ఓం నమః శివాయ. సూర్యుడికి నీళ్లు అర్పించాలి. 5 నిమిషాలు